ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నాయండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రభు పక్షాన వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే మనిషి తను తాను ఏ విధంగా మోసగించుకుంటున్నాడు. మనిషి తను తాను ఏ విధంగా మోసగించుకుంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, మోసము అంటే ఏంటండి? మోసము అంటే ఏంటండి? మోసము అంటే సత్యాన్ని దాచిపెట్టడం మోసం. ఏంటండి? సత్యాన్ని దాచిపెట్టడం అనేది మోసం. అబద్ధాన్ని ఒప్పింపచేయడం ఏంటండి? మోసం. తప్పుదో పట్టించడం మోసం. మోసము అంటే సత్యాన్ని దాచిపెట్టడం, అబద్ధాన్ని ఒప్పించడం, తప్పుదో పట్టించడం మోసంలో ఉండేటువంటి లక్షణాలు. ఈ భూమి మీద బతుకుతున్నటువంటి ప్రతి మనిషి తన జీవిత కాలంలో ఏదో ఒక సందర్భంలో ఎవరి చేతిలో అయినా సరే ఖచ్చితంగా మోసపోతాడు. మోసపోకుండా ఉండేవారు ఎవరు కూడా ఉండరు. ఏదో క్షణంలో ఏదో సందర్భంలో మోసపోతావా లేదండి? మోసపోతుంది. ఎందుకు మోసపోతున్నాం అంటే ఇదిగో మన దురాశ వల్ల మోసపోతాం. అతి ప్రేమ వల్ల మోసపోతాం. మన దురాశ వల్ల మోసపోతాం. మన అజ్ఞానాన్ని బట్టి కూడా ఏమవుతుంది? మోసపోతామా లేదా? అజ్ఞానాన్ని బట్టి కూడా మోసపోతాం. కొన్నిసార్లు సమయాభావం వల్ల, అంటే మనకి తగినంత సమయం లేకపోవడం వల్ల ఆ హడావుడిలో ఉండి కూడా మనం ఏమవుతాం? మోసపోతూ ఉంటాం. ఇతరుల చేతిలో మోసపోతే మనకి నష్టం అనేది ఏర్పడుతుంది. ఒకవేళ మన జీవిత కాలంలో ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చేమో, ఆ నష్టాన్ని తిరిగి పూడ్చుకోవచ్చేమో, కానీ మనల్ని మనం మోసగించుకుంటే ఆ నష్టాన్ని ఎప్పటికీ కూడా పూడ్చుకోగలవా? ప్రభునందు ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. చాలామంది ఈ లోకంలో స్నేహితుల చేతిలో మోసపోయి ఆర్థికంగా చిదిగిపోయిన వారు మన ముందు కనపడతారు. వారు నిలదొక్కుని మళ్ళీ ఉన్నత స్థాయికి వెళ్ళడం మనం చూస్తాం. వారిని ఒకసారి కదిలిస్తే, ఇదిగోండి నా స్నేహితుడు మోసం చేశారండి, లేకపోతే నా సొంత వారు మోసం చేశారండి, మేము బాగా చిదిగిపోయామండి ఆర్థికంగా, అయినప్పటికీ కూడా మేము మా కృషిని బట్టో లేకపోతే దేవుని దయ బట్టో మేము ఏమయ్యో ఉన్నత స్థాయికి చేరుకున్నామండి అని చెబుతారు. అంటే ఇతరుల చేత మోసగించబడడం అనేది సహజంగా జరిగేటువంటి ప్రక్రియగా మారిపోయింది. ఆ నష్టాన్ని, ఆ మోసపోయినటువంటి ఆ నష్టాన్ని మనం ఏదో ఒక రకంగా లైఫ్లో ఏం చేయొచ్చండి? రెక్టిఫై చేసుకోవచ్చు, సరిదిద్దుకోవచ్చు. కానీ మనంతటా మనల్ని మనం మోసం చేసుకుంటాం కదా, ఆ నష్టాన్ని, ఆ కష్టాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకోగలమా? మళ్ళీ భర్తీ చేసుకోగలమా? చేసుకోలేం. అంటే ఇతరుల చేత మోసగించబడడం కంటే మన చేత మనం మోసగించబడడం చాలా ప్రమాదకరమైందని గ్రహించాలి. ఈరోజు అందుకే మన ప్రసంగం అంశం ఏమిటంటే మనిషి తనంతట తాను ఏ విధంగా మోసగించుకుంటున్నాడు, ఏ విధంగా మోసగించుకుంటున్నాడు అనేది ఈరోజు మనం ధ్యానిద్దాం. ప్రభునందు ప్రియులారా, క్రీస్తుని అంగీకరించినటువంటి మనమందరం కూడా మనకి ఏమిటి ఆధారం? ఏమిటండి? ఏంటి ఆధారం అంటే వాక్యమే మనకు ఆధారం. వాక్యమే మనకు ఆధారం. మనకు ఆధారమైనటువంటి ఆ వాక్యం విషయంలో కూడా ఏం చేస్తామంటే మనల్ని మనం మోసగించుకుంటున్నాం. మోసగించుకుంటున్నామా లేదా? వాక్యం చెప్తుంటే వారి యొక్క మనసు ఏం చేస్తుందంటే వాక్యం మీద ఉంచకుండా లోక సంచారం చేస్తుంది. చేస్తుందా లేదా? చేస్తుంది. వాక్యం చెబుతుంటే ఎప్పుడు అయిపోతుందా అనే మనసు గలవారు ఒకరు. ఇలాగా అంటే వాక్యాన్ని వినకుండా మనల్ని మనం ఏం చేసుకుంటున్నాం?
మోసగించుకుంటున్నాం. అసలుకే వినలేని వాళ్ళు కొంతమంది అయితే వినిన తర్వాత ఆచరించక ఉన్న వాళ్ళు కోకోలలు. ఏంటండి, వినలేని వారు కొందరైతే వినిన తర్వాత ఆచరించలేని వాళ్ళు కోకోలలు. అంటే మన జీవితానికి ఆధారమైనటువంటి వాక్య విషయంలో మనం ఏం చేస్తున్నాం, మనల్ని మనం ఏం చేస్తున్నామండి, మోసగించుకుంటున్నాం. ఈ తప్పుడు మనం రెక్టిఫై చేసుకోవచ్చా, సరిదిద్దుకోవచ్చా? సరిదిద్దుకోలేము. ఎంతకాలం అయితే నిన్ను నువ్వు వాక్యం విషయంలో మోసం చేసుకుంటున్నావో అంతవరకు కూడా నిన్ను నువ్వు సరి చేసుకోలేవు. అందుకే యేసు ప్రభు వారు తన భక్తుల చేత రాయించినటువంటి ఒక చక్కని మాట చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, నెమ్మది తీయని కంగారేమీ లేదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా, చూడండి, మీరు వినుమారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారై ఉండుడి. చూడండి, మీరు వినువారు మాత్రమై ఉండి, ఏంటండి, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా. అంటే వింటున్నారు కానీ దాన్ని గ్రహించడం లేదు. వింటున్న వాక్యం తమ జీవితాల్లోకి అన్వయించుకోవాలి, వాక్యం ద్వారా తమ ప్రవర్తనని సరిదిద్దుకోవాలి అనే గ్రహింపు రావడం లేదు. అందుకే మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసగించుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారై ఉండుడి. అంటే విన్న వాక్య ప్రకారము ప్రవర్తించకుండా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే తమను తాము మోసగించుకుంటున్నారు అన్నమాట. ఈ విధంగా మోసగించుకునే వాడి యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుందో నెక్స్ట్ వచనంలో చెప్తున్నా చూడండి ఒకసారి. ఎవడైనను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడే అయితే, చూడండి, అద్దములో తన సహజ ముఖమును చూసుకున్న మనుష్యుని పోలి ఉండును. వాడు తాను చూచుకొని అవతలకు పోయి తానెట్టువాడో వెంటనే మర్చిపోవును కదా. మనం అద్దంలో మనం చూసుకొని వెంటనే మళ్ళీ పక్కకి వెళ్ళి ఎలాగున్నామో మనం చెప్పగలవా లేదండి? చెప్పగలవా లేదా? ఒక గంట తర్వాత చెప్పలేం, ఓ రోజు తర్వాత చెప్పలేం, మర్చిపోతాం. అంటే ఆ రోజు ఆ సందర్భంలో మనం ఎలా ఉన్నామో అద్దంలో చూసుకున్నా సరే కొన్ని గంటల తర్వాత అది ఎలా ఉన్నామో మనం మర్చిపోతాం. గుర్తుపెట్టుకుంటామా? ఒక భౌతికమైన అర్థంలో చూసిందే మనం గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. మరి ఆధ్యాత్మిక అర్థం ఏంటది? వాక్యం. వింటున్నామంటే ఏంటి అర్థం? చదువుతున్నామంటే అర్థం ఏంటి? ఆ ఆధ్యాత్మిక అర్థమైనటువంటి వాక్యంలో మనం చూసుకుంటున్నామనే కదా అర్థం. అంతేనండి. ఆధ్యాత్మిక అర్థమైనటువంటి వాక్యంలో మనం చూసుకుంటున్నామని అర్థం. వింటమన్నా సరే, దాన్ని చదవడం అన్నా సరే, దాన్ని గ్రహించడం అన్నా సరే ఆధ్యాత్మిక అర్థమైనటువంటి వాక్యంలో మనం చూసుకుంటున్నామనే అర్థం. బోధకుడు గంట సేపు వాక్యం చెప్పాడు. మీరు చాలామందిని అడగండి, గంట సేపు వాక్యం చెప్పాడు. చెప్పిన తర్వాత చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు అని క్లాస్ కొడేస్తారు.
ప్రసంగం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. చర్చి మెట్లు దిగిన తర్వాత ఏం చెప్పారమ్మా ఈరోజు టాపిక్ అని అడగండి. ఒక్కసారి అడగండి మీరు ఎవరినన్నా. కొంతమంది చెప్పగలరు, వాక్యం మీద శ్రద్ధ నిలిపి విన్నవారు చెప్పగలరు. చాలామంది ఏంటి చెప్పలేరు. అంటే వీరందరూ కూడా ఎవరో వాక్యం అనే అర్థంలో తమ మొహమును చూసుకుని పక్కకు వెళ్ళి మర్చిపోయేవారు. అంటే పెద్ద పెద్ద మీటింగ్లు అయినప్పుడు బైక్ పెట్టి ఎలా చెప్పారమ్మా అని అడుగుతారు ఉంటారు చూడండి. ఇంకేంటంటే సూపర్ చెప్పారు, చాలా బాగా చెప్పారు, ఇంత చక్కని వాక్యం ఎప్పుడు వినలేదు అని చాలా చక్కగా చెప్తారు. అలా చెప్పడం మంచిదే, కానీ ఎప్పుడైనా ఏం చెప్పారమ్మా అసలు అని ఎవరన్నా అడిగారా? పెద్ద పెద్ద మీటింగ్లో చూస్తూ ఉంటాం. ఏం చెప్పారమ్మా అని అడిగారా? మీరు ఒకవేళ అడగండి, 100లో 10 మందే చెబుతారు. మిగతా 90 మంది ఏంటి వాక్యం అనే అర్థంలో చూసుకున్నారు, కానీ బయటకు వచ్చేటప్పటికి వాళ్ళు ఏమయ్యారు? తాను ఎలా ఉన్నానో మర్చిపోయారు. అంటే దాన్ని తన ప్రవర్తనకు కన్వర్ట్ చేసుకోవటం లేదు. తన ప్రవర్తనకి వాక్యాన్ని కన్వర్ట్ చేసుకోవాలి అని వారు తీర్మానం చేసుకోలేదు. ఇదో చెప్పబడిన వాక్యం నా నిమిత్తమే చెప్పబడింది కదా, దేవుడు ఈరోజు నాతోనే మాట్లాడాడు, నేను నా ప్రవర్తన మార్చుకోవాలి ఏ విధంగా అయినా సరే అని అనుకునే వాళ్ళు చెప్పబడిన వాక్యం ఏంటో చెప్తారు, వచ్చి చెప్తారా లేదా? ఆ తీర్మానం తీసుకున్నారు. ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడి ఉన్నాడు, అది నాకు అర్థమవుతుంది. కాబట్టి నాలో ఈ బలహీనత ఉంది, కాబట్టి నేను నా బలహీనతని తీసేసుకోవాలి ఎలాగన్నా అని తీర్మానం చేసుకున్న తర్వాత వాడు బయటకు వచ్చిన తర్వాత ఏ వాక్యం చెప్పాడో చెప్పమంటే టక్కని చెప్తాడు. నాలో ఏ బలహీనతలు లేవు, నేనంతా కూడా మిస్టర్ పర్ఫెక్ట్, ఏంటి మిస్టర్ పర్ఫెక్ట్ అని వాక్యం విన్న వాళ్ళు ఏమని చెప్పగలరు? వచ్చి బయటకు వచ్చి ఏమీ చెప్పలేరు. అంటే మన జీవితానికి ఆధారమైనటువంటి వాక్యం విషయంలో మనం ఏం చేసుకుంటున్నాం? మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. ఈ మోసకరమైనటువంటి ప్రక్రియ ద్వారా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? మనల్ని మనం మోసం చేసుకుంటాం. మన మీద నమ్మకం పెట్టినటువంటి దేవుణ్ణి కూడా ఏం చేస్తామో మోసం చేస్తాం. ఏంటి దేవుని నమ్మకం? నరులారా తిరిగి రండి నా యొద్దకు అనేది దేవుని నమ్మకం. మన మీద ఆశలు పెట్టుకున్నటువంటి పరమ తండ్రి యొక్క ఆశలను కూడా ఏం చేస్తాం? అడి ఆశలు చేసి నరకానికి వెళ్ళిపోతామా లేదా? వెళ్ళిపోతాం. మోసం చేసుకుంటున్నావా లేదా? చూడండి ఈరోజు ఎంతమంది మోసం చేసుకుంటారు ఒక్కసారి ఆలోచించండి. కోకొల్లలు. అందుకే యేసుప్రభు వారు కూడా పరలోక రాజ్యం చేరేవారు ఎక్కువ మంది అని చెప్పాడా? తక్కువ మంది అని చెప్పాడు. పరలోక రాజ్యంకి వెళ్ళేటువంటి దారి ఎలా ఉంటుందంట? నాశనములకు పోవు మార్గము విశాలంగాను వెడల్పుగాను ఉంటుంది, పరములకు పోవు మార్గము సంకుచితమై ఉంటుంది. అనేకులు, అంటే సంకుచితం అంటే ఇరుకు, అనేకులు ప్రవేశింప చూతురు కానీ ప్రవేశింప నేరరు. ఎందుకు ప్రవేశింప నేరంటే వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యాన్ని తమలోకి వారు గ్రహించలేకపోతున్నారు. నా కోసమే కదా చెప్పబడుతుందని వారు ఏం చేస్తున్నారు? గ్రహించలేకపోతున్నారు. వారికి ఇష్టమే పరలోకం వెళ్ళడం, ఏంటి వారికి ఇష్టమే, కానీ వాక్యాన్ని గ్రహించలేకపోవడం వల్ల ఏం చేస్తున్నారంటే తమను తాము మోసం చేసుకుని తమ మీద ఆశలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని పెట్టుకున్న దేవుని సైతం ఏం చేస్తున్నారు? మోసగిచ్చి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నరకానికి వెళ్ళిపోతున్నారు. మనిషిలో ఒక స్వభావం అనేది ఉంటుంది. ఏముంటుందండి? ఒక స్వభావం. అదేంటంటే ఎదుటి వాడికి కీడు తలపెట్టి వీడు ఆనందించేటువంటి స్వభావం. అందరిలో కూడా ఉండదు, ఇది కొంతమందిలోనే ఉంటుంది. ఒకరికి కీడు తలపెట్టకూడదని మనిషికి వాడి మనస్సాక్షికి తెలుసు. అయినప్పటికీ కూడా మనిషి ఏం చేస్తాడు? కీడు తలపెట్టి ఏం చేస్తాడు? ఆనందిస్తూ ఉంటాడు. ఎవరు తీసుకున్న గోతులో
ఎవరు పడతారండి? వారే పడతారు. అంటే ఎదుటి వాడికి కీడు తలపెడదామని మనం ఆలోచిస్తే మనకేమొస్తుంది? ఏమొస్తుందండి? ఖచ్చితంగా కీడు వస్తుంది. కానీ వీడి ఆనందం ఏంటంటే ఆ క్షణానికి ఆనందించేసానా లేదా, వాడు బాధపడుతుంటే నేను ఆనందించేసానా లేదా. అంటే క్షణికమైనటువంటి ఆనందం కోసం వీడు తను తానే ఏం చేస్తూ ఉంటున్నాడు? మోసగించుకుంటున్నాడు. ఈ క్షణికమైన ఆనందం పొందాడు, అక్కడ యుగ యుగాలు నరకం ఏమవ్వాలి? ఎదుటి వాడికి కీడు తలపెట్టినందుకు యాతన. ఎంత? యుగ యుగాలు. దేనికోసం? క్షణికమైనటువంటి ఆనందం కోసం. చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనం. కీడు కల్పించు వారి హృదయంలో ఏం కలదండి? కీడు కల్పించు వారి హృదయంలో, ఇతరులకు కీడు చెయ్యాలనే ఆలోచన కలిగినటువంటి వారి హృదయంలో ఏం కలదంట? మోసము కలదంట. ఎవరికి ఆ మోసమో? వాడు మోసం చేసుకునేటువంటి మోసం అది. ఏంటంటే వాడు నశింపజేసుకునేటువంటి మోసము. ఆ మోసాన్ని వాడు గ్రహించలేదు. అది ఎక్కడుందంట? ఎవరైతే ఇతరులకు కీడు చెయ్యాలని ఆలోచిస్తాడో వారి హృదయంలోనే ఆ మోసము ఉంటుందంట. సమాధానపరచుడికే ఆలోచన చెప్పువారు సంతోష భరితులు అగుదురు. అంటే మనం ఆలోచిస్తే ఇతరులకు కీడు చెయ్యాలనే ఆలోచన మనకు వచ్చిందంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టు. మన బలం చేత కానీ, మన శక్తి చేత కానీ, మన ధనం గురించి బట్టి కానీ, మనకు ఉన్నటువంటి కీర్తిని బట్టి కానీ ఇతరులను ఈజీగా నువ్వు ఏం చేయొచ్చు? కీడు తలపెట్టి మోసం చేసేవచ్చు. కానీ ఏం చేస్తున్నావు నువ్వు? నీ అంతటి నువ్వే మోసగించుకుంటున్నావు లేదా? అందుకే పెద్దలు అంటారు, కలలోనైనా ఇతరులకు హాని అనేది తలపెట్టకూడదు. కీర్తన గ్రంథం 37వ సంకీర్తన. కీర్తన గ్రంథం 37వ సంకీర్తన 27వ వచనం. చూడండి, కీడు చేయుట మాని మేలు చేయము. ఇదిగో దేవుడి దగ్గర మనం నిత్యము, దేవుని పరలోకంలో మనం నిత్యము, దేవుని హృదయంలో మనం నిత్యము నిలవాలంటే ఏం చేయాలంట? కీడు చేయుట మాని మేలు చేస్తూ ఉండాలి. అప్పుడు నువ్వు నిత్యము నిలుస్తావు. ఎక్కడ నిలుస్తావు? పరలోక రాజ్యంలో నిలుస్తావు. దేవుని యొక్క హృదయంలో నిలుస్తావు. ఇతరులకు కీడు చేసి క్షణికావేశం పొందావనుకో, నువ్వు ఏమవుతుంది? నీ బతుకు నిన్ను నువ్వు మోసగించుకున్నట్టే లెక్క. ఉన్నారండి ప్రజలు అటువంటి వారు? ఉన్నారా లేదో సమాజంలో? ఉన్నారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. చూడండి, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనిడి. చాలండి. దేవుడు మనల్ని ఏం నేర్చుకోమంటున్నాడు? ఏం నేర్చుకోమంటున్నాడండి? అంటే నేర్చుకోమంటున్నాడంటే సమాజంలో కీడు చేసేవాళ్ళు ఉన్నారా లేదా? ఇతరులకి కీడు చేసేవారు ఉన్నారు. కాబట్టి దేవుడు కీడు చేయటం మాని మీరు మేలు చేయడంలోనే స్థిరంగా ఉండండి. మేలు చేయుట మీకు చేత కాలేదనుకో, అది నా వాక్యం చదివి ఏ విధంగా మేలు చెయ్యాలో నేర్చుకోండి అని చెప్తున్నాడు అనమాట. అంటే
మన హృదయంలో ఎప్పుడన్నా సరే ఇతరులకు కీడు తలపెట్టాలి అనే ఆలోచన వస్తే అది ఎవరికి విరుద్ధంగా ఆలోచించుకుంటున్నాం? మనకి మనము విరుద్ధంగా, మనకి మనం స్వకీయ నాశనం తెచ్చుకునేలాగా మన ఆలోచన ఉందని అర్థం చేసుకోవాలన్నమాట. దీన్ని బట్టి తమను తాము మోసగించుకుంటున్నారా లేదా? మోసగించుకుంటున్నారా లేదండి? మోసగించుకుంటున్నారు. చక్కని మాటలు రుచిస్తాయండి ఎవరికన్నా? మంచి మాటలు, ముత్యాలు లాంటి మాటలు రుచిస్తాయా? రుచించు. అందుకే మహాజ్ఞాని అయినటువంటి మన ప్రభువారు ఏమన్నారంటే, పందుల ఎదుట ఏం చల్లొద్దు అన్నాడు? ముత్యాలు చల్లొద్దు అన్నాడు. ముత్యాలు చల్లొద్దు. ఏంటి? బంగారం చల్లొద్దు అనలేదు, వజ్రాలు చల్లొద్దు అనలేదు, ఏం చేయొద్దు అన్నాడు? ముత్యాలు. సముద్ర గర్భంలోంచి ముత్యాలను తీసుకురావడం కష్టమా? ఈజీయా? బంగారాన్ని భూమిలోంచి తవ్వి దాన్ని శుద్ధీకరణ చేసి తయారు చేయడం ఈజీ. వజ్రాన్ని కూడా అంతే. కానీ సముద్ర గర్భంలోకి వెళ్ళి ముత్యాలని సేకరించడం అనేది చాలా కష్టం. అందుకే మన ప్రభువారు కూడా ఎంత చక్కగా చెప్పారండి. పందుల ఎదుట బంగారం చల్లొద్దు అనలేదు, పందుల ఎదుట వజ్రాలు చల్లొద్దు అనలేదు, పందుల ఎదుట ముత్యాలు. అంటే ముత్యము అంటే వాక్యం. ఆ వాక్యం ఎంతో మంది తమ ప్రాణాలని అర్పిస్తే కానీ మన చేతిలోకి వచ్చిందండి. ఎంతో మంది తమ ప్రాణాలని అర్పించడం వలన ఈరోజు వాక్యం మన చేతిలో ఉండి వాక్యాన్ని చదువుకోగలుగుతున్నాం. అటువంటి ముత్యము వంటి వాక్యం ఎందుకో ముత్యంతో పోల్చాడో తెలుసండి వాక్యాన్ని? అర్థమైందండి? అటువంటి ముత్యముల వంటి మంచి వాక్యములు పందుల దగ్గర పాడేవద్దు. ఏం చేస్తాయి? వాటి విలువ తెలుస్తుందా? తెలీదు. కాలుతో ఏం చేస్తాయి? తొక్కేస్తాయి. చెడ్డ మాటలు చెప్పు, చెడ్డ మాటలు చెప్పు, చెడు మాటలు చెప్పు, చాడీ మాటలు చెప్పు, ఇప్పుడు చెప్పుడు మాటలు చెప్పు, ఏం చేస్తారు? చక్కగా ఆలోచిస్తారు. చక్కగా ఆలోచిస్తారు. అంటే జనులు వారికి హితము చేసేటువంటి మాటలు వారు సహించలేరు. ఏంటంటే వారికి హితము చేసేటువంటి మాటలు సహించలేరు. అంటే మనకి చేదు అనేది చాలా రకాలుగా ఆరోగ్యానికి మేలుని చేకూరుస్తుంది. చేకూరుస్తుందా లేదా? తెలుసా లేదా? మనకు అందరికీ తెలుసా లేదా? కానీ మనం చేదుని తినడానికి ఇష్టపడతాం, తీపిని తినడానికి ఇష్టపడతావా? తీపి అనేది మన ఆరోగ్యానికి ఎప్పుడన్నా సరే ముప్పుని తీసుకొచ్చేదే, ఏ విధంగా చూసినా సరే. కానీ మనము దేని తినడానికి ఇష్టపడతామో? తీపిని తినడానికే ఇష్టపడతాం. అదేవిధంగా హితబోధ మనకి ఏమవుదంట? సహించదంట. హితబోధను సహించక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పన వైపు తిరుగు కాలము వచ్చును. 2 తిమోతి 4వ అధ్యాయము 3వ వచనం. అంటే సమాజంలో హితము చెప్పేటువంటి బోధ, ఖండించి గద్దించి బుద్ధి చెప్పేటువంటి బోధ ఈరోజు జనానికి ఏమైపోయిందండి? వెక్కసం అయిపోయింది. ఏమైపోయింది? జుబుక్సాకరం అయిపోయింది, అసహ్యం అయిపోయింది. ఎటువంటి బోధ కావాలంట వాళ్ళకి? వారు ఎటువంటి చెవులు కలవారంట? దురద చెవులు కలవారే. ఏంటండి ఆ చెవులో పెట్టే దురద? ఏంటండి? మాటల విషయంలో చెవులో పుట్టే దురద ఏంటి? సహజంగా చెవులు దురద పడుతుంది. మనం ఇయర్ బడ్స్ దేంతోనో తిప్పుకొని
అలా చేయడం ద్వారా ఆ దురద అనేది తగ్గుతుంది. మరి మాటల విషయంలో, బోధ విషయంలో జనులు ఎటువంటి చెవులు కలిగి ఉన్నారట? దురద చెవులు కలవారంట. ఏంటి ఆ దురద? ఏంటి ఆ దురద అంటే, ఒక వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళి పలానా వ్యక్తి నిన్ను ఏమని తిట్టాడంటే అని చెప్పి వదిలేండి. పలానా వ్యక్తి నిన్ను ఏమని తిట్టాడంటే అని చెప్పి వదిలేండి. వెంటనే వీడి చెవిలో ఏమొచ్చేస్తుంది? ఏం తిట్టాడు చెవి ఎక్కడికి వెళ్ళిపోద్ది? వాడి నోటి దగ్గరికి వెళ్ళిపోతుంది. అర్థమైందా దురద ఏంటో? పలానా వ్యక్తి నిన్ను ఏమి పొగిడాడంటే అని చెప్పి వదిలేండి. ఏమన్నాడు అప్పుడు పుడుతుంది మాట దురద. ఏదైనా ఒక సీక్రెట్ పక్కవాడికి వినిపించకుండా మాట్లాడుకోండి. ఏంటి నాకు వినపడలేదు, సరిగ్గా వినపడలేదు. అందుకే పెద్దవాళ్ళు ఏమన్నారా, గోడలకే చెవులు ఉంటాయి. పుడుతుందా లేదో దురద? ఏ విషయం? ఎవడు నన్ను ఏమనుకుంటే ఏంటి, ఎవడు నన్ను తిడితే నేను ఆడికి ఏమి హాని చేయలేదు, నన్ను ఎందుకు తిడతాడు? తిట్టుకుంటే వాడిదే పాపమని వదిలేస్తాడా? ఆడు పోడాడా? మంచిదే అని పొగడతకు పరవశించుకోకూడదు అని వదిలేస్తాడా? ఇతరుల యొక్క రహస్యాలని తెలుసుకోవాలి అనే తృష్ణ మనకు ఉండకూడదు, అది మంచిది కాదని వదిలేస్తాడా? ఈ సమయంలో పుట్టేది దురద గురించే చెప్తున్నాడు దేవుడు. ఎటువంటి దురద కలవారంట? దురద చెవులు కలవారే. దురద చెవులు కలవారే ఏం చేస్తారంట? మంచి మాటలు చెప్తున్నప్పుడు ఎవడన్నా చెవి ఒప్పుతాడండి? ఎవరు చెవి ఒప్పుడు. అప్పుడు ఏమనిపిస్తుంది వాళ్ళు? చెడు మాట సగం చెప్పి సగం వదిలేండి, వెంటనే స్టార్ట్ అయిపోద్ది దురద స్టార్ట్ అయిపోద్ది అన్నమాట. దురద చెవులు కలవారే తమ స్వకీయ దురాశలకు. చూడండి, అలాగా మా చెవుల యొక్క దురద తీర్చేటువంటి బోధకులు ఎవరున్నారు? ఇంతకీ ఆ బోధకులు ఏం చెప్తారంట? కథలు చెప్తారంట. కల్పన కాదు, తమ కొరకు బాగు చేసుకుంటారంట. అటువంటి వారి దగ్గరికే వీరు వెళ్ళిపోతారు. అవసరమైతే వాళ్ళని వీళ్ళ దగ్గరికి రప్పించుకుంటారంట. తమ కొరకు పోగు చేసుకుని సత్యమును వదిలేస్తారంట. చెవి వదలు. సత్యానికే ఏం చేయాలంట? చెవి ఇవ్వక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. అంటే హితబోధను సహించిన వారందరూ కూడా ఏం చేసుకుంటున్నారు? తమను తాము మోసగించుకుంటున్నారా లేదా? కల్పనా కథల వైపు తిరిగిపోతారంట వాళ్ళు. కల్పన అంటే ఏంటి? నిజానికి విరుద్ధమైనది కల్పన. ఇమాజినేషన్ నిజానికి విరుద్ధమైనది కల్పన. అటువంటి కల్పనా కథలే ఇష్టం అంట. మన పూర్వీకులు చెప్తారు కదా, అనగనగనగనగనగనగానే అటువంటి కథలు ఇష్టం. అంతేగాని హితబోధ మాత్రం సహించరు. ఇలా హితబోధన సహించలేని చెవులు కలవారు అందరూ కూడా ఏంటి? వారిని వారు ఏం చేసుకుంటున్నారండి? మోసగించుకుంటున్నారు అన్నదాన్ని మనం 100% కూడా నిజము అనేది చెప్పవచ్చు. వీడి జ్ఞానం ఏమవుతుంది? ఆవిడ చెప్తుంది కల్పనా కథని చెప్పేటువంటి దాన్ని గ్రహించలేని స్థితిలో వీడు ఉంటాడు. అదే బైబిల్లో ఉందో లేదో కూడా వీడికి అనవసరం. కల్పనా కథలు చెబితే ఎలా ఉంటుందంటే వారి యొక్క చెవి దురద తీరుతూ ఉంటుంది అన్నమాట. చూడండి, దురద పోయిన వెంటనే మనకి ఎంత హాయిగా అనిపిస్తుంది. కల్పనా కథలు వినగానే, అంటే కల్పనా కథలు అంటే బైబిల్లో లేనిది వినగానే వీడికి ఏమవుతుందండి? వీడి యొక్క దురద తీరుతుంది అన్నమాట. అంటే
బైబిల్లో ఉందా లేదా అని పరిశీలించేటువంటి జ్ఞానం కూడా వీడికి ఉండదు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత వీడికి ఏమనుకుంటాడు, ఈ లోకపరమైన విషయంలో నా అంత జ్ఞాని లేడు, నాకు తెలిసినటువంటి విషయంలో ఇంకెవ్వరికి కూడా తెలియదు, ప్రతి విషయంలో కూడా నాకు అనుభవం ఉంది, అమెరికా నుంచి ఆవకాయ వరకు కూడా నేను అనర్ఘంగా మాట్లాడగలను, నా జ్ఞానం ఎంత గొప్పదంటే అంత గొప్పది. మరి కల్పనా కథలు చెప్తున్నప్పుడు నీ జ్ఞానం ఏమైంది? బైబిల్లో అలా ఉందో లేదో నువ్వు తెలుసుకోలేవా? కానీ లోకంలో జ్ఞానం మాత్రం ఎంత గొప్పది అంటే అమెరికా నుంచి ఆవకాయ వరకు కూడా ఏ విషయం అయినా సరే వాడు ఏం చేస్తాడంటే అనర్గళంగా మాట్లాడేస్తాడు. అలా వాడు జ్ఞానాన్ని గొప్పగా చేసుకుంటున్నాడు, తను తాను జ్ఞాని అనుకుంటున్నాడు అనమాట. ఏ విషయంలో? ఈ లోకపరమైనటువంటి విషయం. అండ్ మనకి మనం జ్ఞాని అనుకుంటే ఖచ్చితంగా మనం ఏం చేసుకున్నట్టు? ఏం చూసుకుంటున్నట్టండి? మోసం చేసుకుంటున్నట్టు. చూడండి ఒక్కసారి సామెతల గ్రంథం 26వ అధ్యాయం, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం. తన దృష్టికి జ్ఞానిని అనుకునే వాడిని చూచితివా, వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. చూడండి, జ్ఞాని అయినటువంటి సొలొమోను ఏమంటే తన దృష్టికి తానే జ్ఞానిని అనుకునే వాడిని నువ్వు ఎప్పుడన్నా చూసావా? అటువంటి వారు నీకు కంటపడ్డారా, నీ తారసపడ్డారా? అటువంటి వారు జ్ఞానము అని దేన్ని తెలుస్తున్నారో నీకు తెలుసా? ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వారు జ్ఞానం అనుకుంటున్నారు, కానీ దైవ జ్ఞానం నిజమైనటువంటి జ్ఞానం అని వారు అనుకోవడం లేదు. ఏంటండి వారి జ్ఞానం ఏంటి? లోక జ్ఞానం. లోక జ్ఞానం విషయంలో తాను ఏమనుకుంటున్నాడు? మహాజ్ఞాన్ని అనుకుంటున్నాడు. అటువంటి వారిని చూచితివా అని అడుగుతున్నాడు. చూసావా లేదా? చూసా. అటువంటి వాడిని నువ్వు దైవ జ్ఞానంలోనికి నడిపించాలి అనుకుంటున్నావు అనుకో, వాడిని గుణపరచుట కంటే, గుణపరచడం అంటే కొన్ని మెడిసిన్స్ వాడుతున్నప్పుడు చూడండి, పెద్దోళ్ళు ఏంటంటే ఇది వాడండి 16 రోజుల్లో మీకు గుణం కనపడుతుంది, అంటే తగ్గుదల, అంటే బాగుపడతామని. వాడిని గుణపరచుట కంటే అంటే అర్థం ఏంటంటే వాడిని బాగుపరచుట కంటే మూర్ఖుణ్ణి గుణపరచుట సులువు. మూర్ఖుడు అని ఏమన్నంటారండి? ఎవరు ఏం చెప్పినా సరే వినడు. అంటే మూర్ఖుని గుణపరచడం సులువు అంటే వీడు తన దృష్టికి తానే జ్ఞానం అనుకునేవాడు ఎటువంటి వాడు? పరమ మూర్ఖుడు మాట. ఏంటే పరమ మూర్ఖుడు మాట. ఇటువంటి పరమ మూర్ఖుల్ని గుణపరచుట కంటే మూర్ఖుణ్ణి గుణపరచడం సులువు. చూడండి అదే అధ్యాయంలో ఉంటుంది చూడండి, మూర్ఖుడు వాడి యొక్క మూర్ఖత్వాన్ని బట్టి నువ్వు ప్రత్యుత్తరము ఇమ్ము అని ఒక చోట ఉంటుంది, మూర్ఖునికి వాడి మూర్ఖత్వాన్ని బట్టి ప్రత్యుత్తరము ఇవ్వకము అని ఉంటుంది. రెండు వరుస వచనాలు ఉంటుంది చూడండి. అది ఎన్నో వచ్చినామండి? 26:4 3వ వచనం చదవండి. చూడండి ఏమంటాడు 3వ వచనంలో? వాడి మూర్ఖత్వాన్ని బట్టి మూర్ఖుడికి ప్రత్యుత్తరము ఇయ్యకము అంటున్నాడు. ఇచ్చిన ఎడల నువ్వు వాడిని పోలి ముందువు అంటున్నాడు. అంటే ఒకసారి ఆగండి, అంటే మూర్ఖుడికి అది చెప్తే విండు, వాళ్ళు ఉన్నటువంటిది ఏంటి? మూర్ఖత్వం. వాడి యొక్క మూర్ఖత్వం బట్టి నువ్వు ప్రత్యుత్తరము ఇవ్వద్దు అంటున్నాడు. వెంటనే 4వ వచనం చదవండి ఒకసారి.
26:4 వాడి మూడతో చెప్పున పైన వచ్చినేమో ఇవ్వద్దు అంటున్నాడు, కిందేమో ప్రత్యుత్తరం ఇమ్ము అంటే వాడు ఏదైనా అజ్ఞానంగా మాట్లాడితే ఇదిరాబాబు జ్ఞానయుక్తమైనటువంటి మాట అని చెప్పమంటున్నాడు. పై వచనంలో చెప్పొద్దు అంటున్నాడు. ప్రత్యుత్తరం ఇమ్ము, అలాగు చేయని ఎడల వాడి దృష్టికి వాడే జ్ఞానిని అనుకున్నాను. అంటే ఇలా చెప్పబడింది బైబిల్ తప్ప. రెండు పక్క పక్క వచనాలే. పై వచనాలేమో మూర్ఖుడికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ప్రత్యుత్తరం ఇవ్వకము అన్నాడు. కింద వచనానికి వచ్చేటప్పటికి ప్రత్యుత్తరం ఏమో నువ్వు ఇవ్వకపోతే వాడి దృష్టికి వాడే జ్ఞాని అనుకుంటాడు. మరి ఏంటిది? వీళ్ళిద్దరికి అంటారంట, ఎవడు ఇంకా నీ కృష్ణుడు అంట, తన దృష్టికి తాను జ్ఞాని అనుకునేవాడు ఇంకా కృష్ణుడు అంట. ఎవరిద్దరికంటే ఇక్కడ ఇద్దరు చూసాం కదా, 3వ వచనంలో ఒకడిని, 4వ వచనంలో ఒకడిని చూసాం. వీరిద్దరికంటే నికృష్టుడు ఎవడంట? నేనే జ్ఞానిని అనుకునేవాడు ఇంకా నికృష్టుడు అంట. వాడిని గుణపరచడం అసాధ్యమని దేవుడు చెప్పేశాడు. మరి అందుకే మూర్ఖుడికి ప్రత్యుత్తరం ఇవ్వాలి, ఇవ్వకూడదా అంటే? మూర్ఖుల్లో కూడా మాట వినే మూర్ఖులు ఉంటారు, మాట విననే మూర్ఖులు కూడా ఉంటారా ఉండరా? ఇప్పుడు దేవుడి గురించి సాక్ష్యం చెప్తాడు, నేను ఎంత మూర్ఖుడిని అంటే అండి అంత మూర్ఖుడిని అండి, కానీ దేవుడు మాటలు నాకు ఎప్పుడైతే నా హృదయాన్ని తాకాయో నేను ఆకర్షించబడ్డాను, మార్చబడ్డాను అంటాం. అంటే వాళ్ళు ఏంటి, ఒకప్పుడు మాట వినే మూర్ఖత్వం అనే స్టేజ్లో ఉన్నారు, దేవుడు మాట వారి హృదయాన్ని తాకి మార్చబడ్డారు. ఇప్పటికీ సమాజంలో దేవుడు మాట హృదయాన్ని తాకినా మారలేని మూర్ఖులు ఉన్నారా లేదా? అంటే వారు మాట వినని మూర్ఖులు మాట. ఇంకా ఎంతమంది చెప్పినా సరే వినరు. అర్థమైందండి? అంటే దేవుడు ఎటువంటి వారికి ప్రత్యుత్తరం అంటున్నాడు? మాట వినేటువంటి మూర్ఖులకి. వాడు ఒకేసారి మారిపోడు, అలా చెప్పగా 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 మారుతాడు. అటువంటి వాడికి ప్రత్యుత్తరం ఇవ్వు, కానీ మాట వినని మూర్ఖుడికి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏమవుద్దు? ప్రత్యుత్తరం ఇవ్వదు. వాడు మూడత చెప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరము ఇయ్యకము. ఎందుకంటే వాడు ఇంకా మారడు. కొంతమంది మూర్ఖులు ఉంటారు, మాట వింటారు, వారు మారుతారు. అటువంటి వారికి చెప్పలేదంటే నువ్వు తమ దృష్టికి తామే జ్ఞానం అనుకుంటారు వాళ్ళు. అలా అనుకుంటే వాడు కూడా ఇంకా భయంకరమైన మూర్ఖుడి కింద మారిపోతాడు. ఇటువంటి ఇద్దరు మూర్ఖుల కన్నా పరమ మూర్ఖుడు ఎవరు? ఇంకా నేనే జ్ఞానిని అని ఫిక్స్ అయిపోయాడు. అంటే నాకు అన్నీ తెలుసు అనేవాడు పరమ మూర్ఖుడు. వాడిని గుణపరచడం చాలా కష్టం. ఎవరా దేవుడి దిగి వచ్చినా సరే వాడు మారడు అంటా ఉంటారా లేదా? వింటూ ఉంటామా లేదా? అంటే తమ దృష్టికి మనం ఎప్పుడు కూడా, మన దృష్టికి మనం ఎప్పుడు కూడా జ్ఞానులు అని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎంచుకోకూడదు. వినదగ్గున ఎవరు చెప్పినా విని వెంటనే వేగురు పడక, అంటే ఎవరు చెప్పినా మనం వినాలి. విన్నాం ఎందుకు, నేను జ్ఞాని కదా, ఆ విషయం గురించి నాకు తెలీదా అని అనుకోకూడదు. విన్న వెంటనే కంగారైపోయి వారు చెప్పింది నిజమని ఒక డిసిషన్కి వచ్చేయకూడదు, దాన్ని పరిశీలించాలి. అంతేగాని నేనే జ్ఞాని కదని ఎవరు చెప్పినా వినలేదనుకో, నీ బ్రతికేమైపోద్ది, చివరికి నిన్ను నువ్వు మోసం చేసుకోండి. అంటే మనకు కలిగినటువంటి లోక జ్ఞానం వల్ల మనం ఏం చేస్తున్నాం? మనల్ని మనం మోసం చేసుకోండి. అంటే ఈ లోక జ్ఞానం కలిగిన వారు ఎలా ఉంటారంటే ఈ లోకమే శాశ్వతం అనుకుంటారు. ఇటువంటి లోక జ్ఞానం వాళ్ళని మీరు కదిపి చూడండి. మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడండి అని అడగండి. ఇటువంటి లోక జ్ఞానం కలిగిన వారికి ఏమంటాడు? ఏమవుతావండి, ఎవడు చూసి వచ్చాడండి, ఎవడు చూసి వచ్చాడండి? గాల్లో కలిసిపోతాం, మట్టిలో కలిసిపోతాం, ధూళ్ళలో కలిసిపోతాం. ఉన్నంతకాలం ఇక్కడ ఏం చేయాలి? ఎంజాయ్ చేయాలి.
తినుము తాగుము సుఖించు. ఉన్నారా లేదా? దేవుడు వాక్యం చెప్తే ఈ టైప్లో మాట్లాడే వాళ్ళు ఉన్నారా లేదా? అందుకే దేవుని వాక్యం కూడా చెప్పింది, ఈ జీవితకాలం మట్టికే క్రీస్తునందు నిరీక్షించిన వారైతే మీరు మనుషులందరికంటే దౌర్భాగ్యులు, మనుషులందరికంటే దౌర్భాగ్యులు అని చెప్పిందా లేదా వాక్యం? అంటే వారు ఇహలోకం గురించి ఆలోచిస్తారు కానీ రాబోయే పరలోకం గురించి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆలోచిస్తారా? ఆలోచించనమాట. మనిషి సొంత నివాసం ఏంటండి? మనిషి యొక్క సొంత నివాసం ఏంటంటే సొంత ఊరేదండి మనిషికి. మీ సొంత ఊరేదంటే ఇదిగో పిఠాపురం అని చెప్తారు. మా సొంత ఊరేదంటే రాజమండ్రి అని చెప్తారు. మీ సొంత ఊరేదంటే పసలపూడి అని చెప్తారంట. అసలుకే మనిషి మీ సొంత ఊరు ఏదంటే ఏమని చెప్పాలి? ఎక్కడి నుంచి వచ్చాం మనం? పరలోకం నుండి వచ్చు. పరలోకం నుండి వచ్చు. ఈ లోకంలో కలిసిపోయే వారికి వారి సొంత ఊరు ఏంటో తెలియదు. ఈ జీవితమే వారికి ఏమనుకుంటున్నారంటే ఈ జీవితం తర్వాత ఇంకేది ఉండదు అనుకుంటున్నారు అన్నమాట. కానీ బైబిల్లో ఒక భక్తుడు తన జీవిత కాలాన్ని ఒక చక్కని పదంతో ఉదాహరించాడు. బైబిల్లో ఒక భక్తుడు తన అప్పటి వరకు బతికినటువంటి జీవిత కాలాన్ని ఒక చక్కని పదంతో ఉదాహరించాడు. చూడండి, ఆదికాండం 47వ అధ్యాయం. ఆదికాండం 47వ అధ్యాయం 8-9 వచనాలు. ఆదికాండం 47వ అధ్యాయం 8-9 వచనాలు. ఫరో చూడండి, ఫరో యాకోబుడు ఏమడిగాడు అంటే ప్రశ్న, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని అడిగాడంట. యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 సంవత్సరములా? 130. నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి. చాలండి. చూడండి, నేను యాత్ర. ఫరో ఏ ప్రశ్న అడుగుతున్నాడు? నీకు వయసు ఎంత అని అడుగుతున్నాడు. అవ్వల్డారియో అంటున్నాడు. ఏమన్నాడు? అవ్వల్డారియో అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను యాత్ర చేసినటువంటి సంవత్సరంలో 130 అంటున్నాడు. అడిగిన ప్రశ్నకి చెప్పిన సమాధానానికి ఏమన్నా ఇది ఉందా? పొంతలు ఉందా? ఉందండి. పొంతలు లేనట్టుగా అనిపిస్తుంది. కానీ యాకోబు చాలా ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నాడు. నీ జీవితకాలం ఎంత అని ఫరో అడిగితే నేను నా జీవితం అనేది ఈ లోకంలో ఒక యాత్ర వంటిది. ఏమంటున్నాడు? నేను యాత్రికుడను. నా జీవితకాలం అనేది ఒక యాత్ర వంటిది. నా యాత్ర ప్రారంభించి ఎప్పుడయిందంటే ఇదిగో 130 సంవత్సరాలు అవుతుంది అంటున్నాడు అనమాట. ఫరోకి అర్థమై ఉంటుందండి. మరి దాని గురించి మరి రాయబడలేదు. అర్థమైందో అర్థం కాలేదు. అంటే ప్రతి మనిషి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం యాత్రికులు అంటున్నాడు. ఒక ధనవంతుడు తన ఊరిలో ఒక చక్కని బిల్డింగ్ కట్టుకున్నాడంటండి. ఇంకా ఆ దేశంలో అంత గొప్ప బిల్డింగ్ ఎవరికి లేదంట. లేకపోతే ఇంత గొప్ప బిల్డింగ్ నేను కలిగి ఉన్నాను కదా అని అందరినీ ఆహ్వానిస్తున్నాడంట. దేశంలో అందరినీ కూడా. అందరినీ నా బిల్డింగ్ చూడండి, మీ ఒపీనియన్ చెప్పండి. ర్యాంక్ 3 స్టార్ ఇస్తారా, 4 స్టార్ ఇస్తారా, 5 స్టార్ ర్యాంకింగ్ ఇస్తారా చెప్పండి అని పిలుస్తున్నాడంట. అలాగా అందరూ వచ్చారంట. రాజులు వచ్చారంట, శ్రీమంతులు వచ్చారంట, సామంతులు వచ్చారంట, అందరూ వచ్చారంట. అందరూ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అని సర్టిఫై చేసి వెళ్ళిపోతే వీడు చాలా ఆనందించేస్తాడంట. ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి సాధువు, అంటే తన జ్ఞానం బట్టి ప్రఖ్యాతిగాంచినటువంటి సాధువుని పిలిచాడంట. ఒకసారి పిలిచి మొత్తం ఇల్లంతా కూడా చూపించాడంట. చూపించేసిన తర్వాత నా ఇల్లు ఎలా ఉంది అని అడిగితే సత్రంలా ఉందన్నాడంట. ఎలా ఉందంట?
సత్రాలు తెలుసు కదండి మీకు, ఎలా ఉంటుంది, ఏమైనా ఫెసిలిటీస్ ఉంటాయా? అనేకులు వచ్చి అక్కడెక్కడ ఉండి వెళ్ళిపోతూ ఉంటారు. సత్రంలా ఉందంటారు అన్నాడంట. వెంటనే ధనవంతుడికి ఏమైందంట, కోపం వచ్చిందంట. ఏంటి ఎంతమంది రాజులు వచ్చారు, శ్రామంతులు వచ్చారు, శ్రీమంతులు వచ్చారు, అందరూ కూడా చాలా బాగుందంటే నువ్వేంటి సత్రంలా ఉంది అంటున్నావు అని చెప్పాడు. ఇది కల్పనా కథ కాదండి, మళ్ళీ నేను కల్పనా కథ చెప్తాను అనుకోకండి, జీవిత సత్యాన్ని చెప్తున్నాను. అంటే ఆ సాధువు తన యొక్క ఉద్దేశాన్ని చెబుతున్నానండి. రాజా, నువ్వు ఇంత మంచి బిల్డింగ్ కట్టావు, ఓ ధనవంతుడు, నువ్వు ఇంత చక్కని భవనాన్ని కట్టావు, కలకాలం దీంట్లో ఉండగలవా? ఉండలేవు, నువ్వు వెళ్ళిపోవాలి. తర్వాత నీ కుమారుడు వస్తాడు, వాడన్నా కలకాలం ఉండగలడా అంటే వాడు వెళ్ళిపోవాలి. తర్వాత నీ మనవడు వస్తాడు, వాడన్నా ఉండగలడా అంటే వాడు ఒక 100 సంవత్సరాలకు వెళ్ళిపోవాలి. తర్వాత నీ మున్మనవుడు వస్తాడు, వాడన్నా ఉండగలడంటే వాడు వెళ్ళిపోవాలి. అంటే వచ్చి వెళ్ళిపోతుంది ఏంటి? సత్రం. మరి ఇది సత్రం కాకుండా ఏంటి అన్నాడంట. అప్పుడు ధనవంతుడికి అర్థమైందంట, ఈ లోకంలో మనకు ఉన్నటువంటి జీవితకాలం అనేది ఒక యాత్ర వంటిది. యాకోబు చెప్తుంది అదే, యాత్రికులు. యాత్రికులు ఎక్కడ స్థిర నివాసం ఉంటుందా? ఎక్కడ ఉంటారు? వాళ్ళు సత్రాల్లో ఉంటారు. మనం కూడా అంతే కదండి. ఏదన్నా యాత్రికి వెళ్ళాం అనుకోండి, ఎక్కడ ఉంటావు? అక్కడ ఇల్లు కట్టుకుని అక్కడ ఉంటావా? సత్రం అంటే హోటల్లోనే ఉంటావు, రూమ్ తీసుకొని. అదే చెప్పాడు అనమాట, అదే జీవిత సత్యాన్ని చెప్పాడు. ఆ జీవిత సత్యాన్నే యాకోబు మనకి చెబుతున్నాడు. ఆ జీవిత సత్యాన్నే పౌలు హెబ్రీ పత్రికలో చక్కగా చెప్తున్నాడు. చూడండి, ఈ మాట చూసి ముగించుకోవచ్చు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. చూడండి, నిలువరమైనటువంటి పట్టణం. అదేం పట్టణం అండి? నిలువరమైన అంటే ఏంటి? స్టాండర్డ్, స్థిరమైనటువంటి పట్టణం. ఈ భూమి మీద ఏదైనా స్థిరమైన పట్టణం ఉందా? ఏదైనా? ఎందుకు స్థిరమైంది కాదు? ఎందుకు స్థిరమైంది కాదు? ఉన్నాయి కదండి స్థిరమైన పట్టణాలు. ఢిల్లీ ఉంది, ఆగ్రా ఉంది, ముంబై ఉంది, బ్యాంకాక్ ఉంది, వాషింగ్టన్ ఉంది. ఇవన్నీ కూడా స్థిరమైన పట్టణాలే కదా. అంటే ఈ పంచబోధలు ఎప్పుడు కోపగిస్తే ఈ నిలువరమైన పట్టణాలన్నీ కూడా ఏమైపోతాయి? నిలువున, బాగా చెప్పాడు, నిలువున కూలిపోతాయంట. నిలువరమైన పట్టణాలుగా భావిస్తున్నటువంటి ఇవన్నీ కూడా నిలువున కూలిపోతాయి. అందుకే ఏమంటున్నాడు, నీ పట్టణం ఎంత గొప్పదైనా సరే నిలువరమైనటువంటి పట్టణం మనకి ఇక్కడ లేదు. లేదు కానీ ఏంటి? ఒక చోట ఉంది, ఉండబోచున్న దాని గురించి ఎదురు చూచుచున్నాము. ఉండబోయేటువంటి ఆ నిలువరమైన పట్టణం ఏంటి? పరలోక రాజ్యము. ఏంటండి మనకు ఉండబోయేటువంటి నిలువరమైనటువంటి పట్టణం ఏంటి? పరలోక రాజ్యం. చెప్పబడినటువంటి ఆ స్టోరీ చెప్పిన కదా చిన్నది, ఆ స్టోరీలో వాడి యొక్క భావన ఏమనుకున్నాడు? నిలువరమైంది అనుకున్నాడు. కానీ ఆ సాధు వచ్చిన తర్వాత వాడికి అర్థమైందా లేదా? ఇది నిలువరమైంది కాదు. ఒకవేళ ఇది నిలువరమైందన్నా సరే కొంతసేపటికి నేను నిలువరమైన వాడిని కాదు అని అర్థమైంది. అంటే ఇహలోకమే శాశ్వతం అని బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తుంటున్నారంటే వారిని వారు మోసగించుకుంటున్నారు. ఇదండి మనిషి తను తాను ఏ విధంగా మోసగించుకుంటున్నాడు. చెప్పబడినటువంటి వాటిలో దేనిలో అన్నా సరే నీ మనసు ఉందంటే నువ్వు కూడా ఏంటి, నువ్వు మోసగించుకుంటున్నావు. వాక్య ప్రకారం వినని వాడు ఏంటి, తను తాను ఏం చేస్తున్నాడు? మోసగించుకుంటున్నాడు. ఇతరులకు కీడు తలపెట్టాలి అని తలంచేవాడు తను తాను మోసగించుకుంటున్నాడు. హిత బోధన సహించిన వాడు తను తాను ఏం చేస్తున్నాడు? మోసగించుకుంటున్నాడు. తన దృష్టికి తాను జ్ఞాని అని తలంచేవాడు వాడిని వాడు మోసగించుకుంటున్నాడు. ఇహలోకమే శాశ్వతం అనుకునేవాడు తన దృష్టికి తానే మోసగించుకుంటున్నాడు. ఇటువంటి
వారిని వారు మోసగించుకునేవారు ఎక్కడికి వెళ్ళిపోతారని చెప్పాం, నరకానికి వెళ్ళిపోతాం. ఇప్పుడు చెప్పండి, ఇతరుల చేతిలో మోసపోవడం ఘోరమా, లేకపోతే మనల్ని మనం మోసగించుకోవడం ఘోరమా? మనల్ని మనం మోసగించుకోవడమే ఘోరం. కాబట్టి ఈ విధంగా ఒకవేళ మనల్ని మనం మోసగించుకుంటున్నామే లేదో మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇప్పటి వరకు ఓపికగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలు.